అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్‌లో ఆదికాండము 37 అధ్యాయం నుండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెనని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెదకుచున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను. వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేశనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా, రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చెందింపకుడి. అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో
నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేశెను, యోసేపు నిశ్చయముగా చేర్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ఇప్పుడు ఆదికాండం నుండే 38వ అధ్యాయం చదువుకుందాం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చెదవని అడిగెను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు, ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసెదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పెను.
ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కోడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. పెరెసు అనగా కింద ఫుట్నోట్లో భేదము. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరహు అను పేరు పెట్టబడెను.